ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన క్రిస్మస్ మెడిటేషన్స్ లో భాగంగా ఈరోజు నిజమైన క్రిస్మస్ అనే సిరీస్. మరి ప్రియ క్రైస్తవ యువత, ఈ క్రిస్మస్ శుభవేళ మీరు పెడుతున్న స్టార్ గురించి ఒక చిన్న వివరణతో కూడిన సవరణ. దయచేసి కంటెంట్ అర్థం చేసుకొని రియలైజ్ అయ్యి రిపెంట్ అయ్యి రిపీట్ చేయకుండా ఉంటారని రిక్వెస్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు పెడుతున్న స్టార్ గురించి తెలుసా మీకు? ఇంటింటికి తిరిగి ఇబ్బంది పెట్టి డబ్బులు పోగేసి డాబుసరి కోసం పాటలు పడి పోటీ కోసం అంబరాన్నంటే స్టార్లు చేయటం దేనికోసం? ఎవరి ప్రెస్టీజ్ కోసం, ఎవరి అతిశయం కోసం. మాస్టర్ గ్రేట్ అంటే మాస్టర్ అని చెప్పుకోవటానికి ఇలా అతిశయించడం కోసమా? ఇదా నిజమైన క్రిస్మస్? యెహోవాని బట్టి మనం అతిశయించాలి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనం అతిశయించాలి. అంత మాత్రమే కాదు, భూమి మీద కృప చూపుతున్న ఆయనను బట్టి మాత్రమే మనం అతిశయించబద్దులమన్నాం. దేవునికి స్తోత్రం. మరి సూర్యుడు చేసిన కీడుని బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావని కూడా లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ప్రభువుని బట్టి అతిశయించటమే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. గల్లీ గల్లీ తిరుగుతూ లొల్లి చేస్తూ ఈలలు కేకలు గోలలు తాగుతూ వాగుతూ దొర్లుతూ చిందేస్తూ మందేస్తూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్ అని ఎవరికి విషెస్ చెప్పినట్టు ఇదా క్రిస్మస్? ఆనాడు దూత, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నానని ప్రకటించుటయే కదా నిజమైన క్రిస్మస్. నిత్యముగా ఈ శుభదిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు జననాన్ని ప్రచురపరచబద్ధులమే ఉన్నాం. దేవునికి స్తోత్రం. స్టార్ కింద కేక్ కటింగ్ సెరమనీ. కేకులు తినటానికి, పూసుకోవటానికి, రాసుకోవటానిక? ఇదా క్రిస్మస్? ఆ కేక్ వల్లే మరి క్రీస్తుని క్రిస్మస్ సందర్భంగా నీ జీవితంలో ఆహ్వానించి మారా వంటి నీ జీవితాన్ని మధురంగా మార్చుకోవటం కదా. ఇది కాదా నిజమైన క్రిస్మస్? నిరాకారంగా శూన్యంగా ఎటువంటి ఫ్లేవర్స్ లేని నీవు దేవుని మాటికి విధేయత చూపినప్పుడు నీ జీవితాన్ని మధురంగా ఆయన మార్చగలడు. ఇది కదా నిజమైన క్రిస్మస్. మైక్ సెట్లు, సౌండ్ సిస్టంలు, డీజేలు, మొదటి 2-3 పాటలే దేవునివి. మరి అదేం సెంటిమెంటో తెలీదు. ఆ తర్వాత ఓల్డ్ హిట్స్ నుంచి లేటెస్ట్ ఫట్స్ వరకు మైకుల ఫోరు, పాటల జోరు. ఇదా క్రిస్మస్? యేసయ్య పుట్టినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం. మరి క్రిస్మస్ సందర్భంగా ఆయనను స్తుతించుటయే కదా నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. కలర్ఫుల్ లైటింగ్లు, డిస్కో లైట్లు, ఆర్భాటాలతో ఆడంబరాలతో లైటింగ్లు. ఇదా క్రిస్మస్? అనవసరమైన డబ్బు వ్యర్థం చేయటమా క్రిస్మస్? యేసు లేకుండా చీకటమయమైన నీ జీవితంలోకి క్రీస్తుని ఆహ్వానించుటయే కదా నిజమైన క్రిస్మస్. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్. దేవునికి స్తోత్రం. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. ఆ వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అన్యులు తమ విగ్రహాల ముందు పందేళ్లలో నృత్యాలు చేస్తూ ఉంటే నువ్వు ఆ స్టార్ కింద అసభ్యకరంగా డాన్సులు చేయటమా? ఇదా క్రిస్మస్? ఇజ్రాయేలీలు దూడను చేసి మరి దాని ముందు నృత్యం చేసినట్టుంటది. దావీదు గారు మందసాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు నాట్యం చేశారు. ఆ నాట్యంలో ఆనందం ఉంది, ఆత్మీయత ఉంది, ప్రభు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత ఉంది. ఇది కాదా నిజమైన క్రిస్మస్? డిసెంబర్ 24 అర్ధరాత్రి నుంచి హ్యాపీ క్రిస్మస్ అని వచ్చిపోయే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ వెహికల్స్ ఆపి ఇరుగు పొరుగు వారి స్లీప్ డిస్టర్బెన్స్ చేస్తూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని అరవడం. ఇదా క్రిస్మస్? అదే సమయంలో పొలైట్గా ఎటువంటివి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా దేవుని మాటలు, వాగ్దానాలు, ఆశీర్వచనములు ప్రచురపరచుటే కదా నిజమైన క్రిస్మస్. ఆనాడు కాపురలు చేసిన పని కూడా అదే కదా. బాలుడైన యేసును చూచి ఈ శిశువును కూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి. దేవునికి స్తోత్రం. ఆ రీతిగానే ఈ శుభ సమయాన నిత్యముగా దేవుని మాటలు, ఆయన వాగ్దానాలు, ఆయన లేఖనాల్ని ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా నీవు ప్రచురపరచాలి. ఇది కాదా నిజమైన క్రిస్మస్? ఈ లోకపరమైన ఆకర్షణలకు లోనై వారి ఆచారాలను, సంస్కృతి సాంప్రదాయాలను
నీ సరదాలు, ముచ్చట్లు, టాలెంట్స్ చూపించడం కోసం క్రిస్మస్ పేరిటన నీవు చేస్తున్న హేయమైన, అసభ్యకరమైన, అసహ్యమైన ఈ కార్యాలు దేవునికి ఇష్టమా? అవి ఆయనకు ఆనందాన్ని కలిగిస్తాయా? ఎవరికి నచ్చేను, ఎవరు మెచ్చేను? అంతా వ్యర్థం, శూన్యం, నిరుపయోగం. ఒక్క ఆన్లైన్ షాపింగ్ అండ్ ఫుడ్ డెలివరీ బాయ్కి అడ్రస్ చెప్పటానికి తప్పించి, మా ఇంటి దగ్గర ఒక స్పెషల్ పెద్ద స్టార్ ఉంటుందని చెప్పటానికి. క్రిస్మస్ మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునని లేఖనాలు సెలవిస్తాను. ఆ ప్రకారము లోకాసులు వీడి ప్రభువుని వేడి క్రీస్తుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఏం నేర్పుతున్నావు నీ తర్వాత జనరేషన్కి? మార్పు కావాలి, అది నీ నుండే రావాలి. ఆమేన్.